హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. అఖండ 2 ఫలితం ఎన్బీకే 111 పై పడిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు ఎన్బీకే 111 కి సంబంధించి అనుకున్న హిస్టారికల్ కథ ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ కథను పక్కన పెట్టి దర్శకుడు గోపీచంద్ మలినేని మరో కథను తయారు చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. బోయపాటి శ్రీను, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీనులది ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ చెప్పాలి. సింహ, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను అండ్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్. దాంతో అఖండ 2 సినిమా మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఎలాంటి పరిణామాలతో ఆగిపోయింది మనందరికీ తెలిసిందే. సో మొత్తం మీద డిసెంబర్ 12న భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం బాలకృష్ణ ఎంతో కష్టపడ్డారు. చెప్పాలంటే ప్రమోషన్స్ కూడా ఆయన భుజాల మీద వేసుకొని అఖండ 2 చిత్రాన్ని మోసారని చెప్పాలి. ముంబై నుంచి మొదలుకొని కర్ణాటక, అలాగే హైదరాబాద్, వైజాగ్ ఇలా పలు ప్రాంతాల్లో అఖండ 2 చిత్రం ప్రమోషన్స్ ని నిర్వహించారు. ఈ సినిమాకి సంబంధించి భారీ వసూళ్లు సాధిస్తుంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో అఖండ 2 సినిమాకి మంచి వసూళ్లు వస్తాయి. అలాగే రికార్డు స్థాయిలో ఈ సినిమాకి సంబంధించి వసూళ్లు సాధిస్తుందని కూడా అందరూ రిలీజ్ కి ముందు చెప్పుకున్నారు. అయితే డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందు రావాల్సిన అఖండ 2 డిసెంబర్ 12కి షిఫ్ట్ అవడంతో అక్కడ డిసెంబర్ 5కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ సినిమా భారీ హిట్ టాక్ తో మంచి వసూలుతో స్వైర విహారం చేసింది. ఈ నేపథ్యంలో అఖండ 2 సినిమా మీద బాలీవుడ్ లో ఉన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. చెప్పాలంటే అక్కడ వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. ఒక్క బాలీవుడ్ లోనే కాదు, మిగతా భాషల్లో కూడా అఖండ 2 సినిమాకి సంబంధించి వసూలు మీద తీవ్ర ప్రభావం పడింది. ఇక తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని చెప్పాలి. ఇంకా బ్రేక్ ఈవెన్ అవడానికి కూడా ఇంకా చాలా గ్రాస్ కలెక్ట్ చేయాల్సింది. తాజా నివేదికల ప్రకారం అఖండ 2 ఇప్పటి వరకు 120 నుంచి 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అఖండ 2 తాండవం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 180 నుంచి 190 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. మరి మొత్తానికి అఖండ 2 తాండవం బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది అయితే ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఇక మేకర్స్ జనవరి 1 నుంచి ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ భారీగా తగ్గించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రోజు రోజుకి అవర్లీ వైజ్ గా చూసుకున్నట్లయితే అఖండ 2 తాండవం సంబంధించి వసూళ్లు బాగానే ఉన్నాయని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కూడా అయ్యే అవకాశం ఉందని కూడా అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్ ఇంతకుముందు వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ సంచలన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఎన్బీకే 111 మీద భారీ అంచనాలు అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ హిస్టారికల్ నేపథ్యంలో ఉంటుందనేసి, అలాగే బాలకృష్ణ పాత్రలు కూడా 2 ఉంటాయని చెప్పేసి మేకర్స్ వదిలిన పోస్టర్ తో మనకి అర్థమైంది. దాంతో నందమూరి అభిమానుల్లోనే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఎన్బీకే 111 మీద భారీ అంచనాలు మొదలయ్యాయి. అంతేకాదు ఈ చిత్రానికి మాటలు అందిస్తున్న సాయి మాధవ్ బుర్రా కూడా ఇది ఒక అద్భుతమైన కథ, బాలకృష్ణ కెరీర్ లోనే ఒక గొప్ప కథ అని చెప్పేసి కూడా ఆయన ఇటీవల చెప్పిన ఒక సందర్భం కూడా ఉంది. అసలు గోపీచంద్ మలినేని ఎన్బీకే 111 కథా నేపథ్యాన్ని ఎలా ఎంచుకున్నాడు, ఎలాంటి హిస్టారికల్ కథని చెప్పబోతున్నాడు అనేది ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆసక్తి నెలకొంది. అయితే బాలకృష్ణను ఒక హిస్టారికల్ కథలో చూపించబోతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని ఎటువంటి కథను ఎంచుకున్నాడు, 2 పాత్రల్లో బాలకృష్ణ ఎలా చూపించబోతున్నాడు, ఇలాంటి పవర్ఫుల్ పాత్రలు డిజైన్ చేశాడు అనేసి సోషల్ మీడియాలో అలాగే ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఒక భారీ చిత్రానికి ఓటీటీ రైట్స్ కానివ్వండి, శాటిలైట్ రైట్స్ కానివ్వండి ఆశించిన విధంగా రాకపోవడంతో ఒక హిస్టారికల్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించడం ఇప్పుడు ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఒక డెసిషన్ వచ్చినట్లుగా తెలుస్తుంది. మేకర్స్ అలాగే గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ వీ ముగ్గురు కూడా చర్చించుకొని ప్రస్తుతం అనుకున్న ఒక హిస్టారికల్ కథను పక్కన పెట్టి ఒక మాస్ బాలకృష్ణకి ఎలాంటి ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ కి తగ్గట్టుగా, అలాగే గోపీచంద్ మలినేని టేస్ట్ తగ్గట్టుగా ఇంకొక అద్భుతమైన లైన్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. బాలకృష్ణ కోసం ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా ఎలాంటి సినిమానైతే ప్రేక్షకులు ఆదరిస్తారో, ఎలాంటి సినిమాలో బాలకృష్ణ తన విశ్వరూపం చూపిస్తారో అలాంటి ఒక లైన్ ని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల బాలకృష్ణ కూడా ఆ లైన్ విని ఇది అద్భుతంగా ఉంది, ఇదే మనం పూర్తి కథగా మలిచి ఇదే సినిమాగా చేద్దామని చెప్పేసి గోపీచంద్ తో చెప్పినట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే బడ్జెట్ ఇష్యూస్ తోటే బాలకృష్ణ అనుకున్న భారీ హిస్టారికల్ చిత్రాన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి గోపీచంద్ మలినేని బాలకృష్ణ కోసం ఎటువంటి కథని ఇప్పుడు తయారు చేస్తున్నారు, ఆ కథ ఎలా ఉండబోతుంది, మరి వాస్తవానికి ఆల్రెడీ నయనతార హీరోయిన్ గా కూడా ప్రకటించారు. మరి కథ మారింది కాబట్టి హీరోయిన్ కూడా మారుతుందా లేదా నయనతారని కంటిన్యూ చేస్తారా? అయితే ఇప్పుడు బాలకృష్ణ చేయబోతున్న ఎన్బీకే 111 కథ ఎలా ఉండబోతుంది, మరి ఈ కథకు సంబంధించి మిగతా డీటెయిల్స్ ఎలా రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ గా ఎన్బీకే 111 కథ మారిందని దర్శకుడు గోపీచంద్ మలినేని కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, లేదా హీరో బాలకృష్ణ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదని చెప్పాలి. బాలకృష్ణ లాంటి ఒక మాస్ హీరోతో ఒక భారీ బడ్జెట్ తో హిస్టారికల్ చిత్రాన్ని నిర్మించడం అంటే అంత ఆషామాషి కాదు. భారీ బడ్జెట్ ఖచ్చితంగా కేటాయించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆయన పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లారు బాలకృష్ణ.
ఇప్పటివరకు ఆయన చేసిన చిత్రాలన్నీ కూడా వరుసగా 100 కోట్ల మార్కును దాటిన చిత్రాలకు కూడా రీసెంట్ గా ఒక రేర్ రికార్డుని సాధించారు బాలకృష్ణ. ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణతో హిస్టారికల్ చిత్రం నిర్మించాలంటే ఖచ్చితంగా భారీ బడ్జెట్ అయితే కేటాయించాల్సి ఉంటుంది. మరి బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ బడ్జెట్ కేటాయించలేకనే ఇప్పుడు ఎన్బికే 111 కథ మారినట్లు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇది స్పెక్యులేషన్ వార్త లేకపోతే కాదా అనేది గోపిచంద్ మలినేని గాని అలాగే నిర్మాతలు గాని ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు ఇది వాస్తవం అని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కూడా నిజమని నమ్మడానికి ఎంత మాత్రం వీల్లేదని చెప్పేసి చెప్పాలి.